బాబాయ్ బాబాయ్ లే, ఏమైంది బాబాయ్? బాబాయ్ ఎవరైతున్నావు? మా బాబాయ్. బాబాయ్ 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 లే బాబాయ్. బాబాయ్ ఏం జరిగింది? ఎవడు చేశాడంతా? ఎవడు కాల్చాడు బాబాయ్? జీవితంలో నమ్మినోళ్ళని మోసం చేయకూడదని నేను మోసపోయాక తెలిసిందిరా. అఖిలేదు బాబాయ్. వాడు ఆ కళ్ళ కోసం అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఆ కళ్ళలో ఏదో పాస్వర్డ్ ఉందంట. మీరు లేట్ చేస్తే ఆ కళ్ళ కోసం అమ్మాయిని చంపేస్తాడు. బాబాయ్ రేయ్, తొందరగా ఎత్తండి. హెల్ప్ చేయండి. కమాన్ ఎత్తండి. లెట్స్ గో. ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆ టెన్షన్ పడక వాడు అఖిరాన్ని తీసుకెళ్లి కళ కోసం చంపేస్తే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అఖిరాన్ని చంపుతాడే లేదని కాదు, వాడెక్కడున్నాడో తెలియాలి. మనకు అర్జెంట్గా ఎవడన్నా బక్రా దొరకాలి. బకరా అంటే ఆ క్యాబ్ డ్రైవర్ సప్తగిరి గారు ఉన్నాడు కదా, బకరాకి బ్రాండ్ అంబాసిడర్. అవును సార్. కానీ వాడేం చేయగలరు? సేమ్ నా ఫోటో వేసినట్టు వాడి ఫోటో కూడా టీవీలో వేస్తే ఆటోమేటిక్గా వాడే బయటకు వస్తాడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? అవుతుంది సార్. మనం 50 లక్షల ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తే ఆడి పెద్ద కక్కుతుగాడు, ఆడికి ఆడే వచ్చి మనకు సరెండర్ అయిపోతాడు. అవునరా, అలాగే చేద్దాం. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ప్రకాష్ గారి సోదరి అకీరా కిడ్నాప్ కేసులో కొత్త మలుపు. ఈ ఫోటోలో కనిపిస్తున్న గిరి అనే వ్యక్తే అసలు వ్యక్తిని పోలీసులు నిర్ధారించారు. ఇతన్ని పట్టించిన వారు గాని అకీరాను అప్పజెప్పిన వాళ్లకు గాని 50 లక్షలు బహుమానం అందిస్తామని అకీరా సోదరుడు ప్రకాష్ ప్రకటించాడు. 50 లక్షలా? హలో, ఆ టాక్సీ డ్రైవర్ గిరిగాడు తెలుసన్నా? నీకెందుకురా? వాడెవరు అమ్మాయిని కిడ్నాప్ చేశాడంట, పట్టిస్తే 50 లక్షలు ఇస్తారంట. టీవీలో స్క్రోలింగ్ కూడా వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ వే. అన్నా, నేను ఫోన్ చేశానంటే ఇన్ఫర్మేషన్ పక్కా. అమ్మాయి నా దగ్గర ఉంటే ఆడోడ కిడ్నాప్ చేయడం ఎర్రి జాతిగా. పెట్టేఫను. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఆ టాక్సీ డ్రైవర్ కాదంట. వాడెవడో తెలుసుకుంటే నువ్వు నేను ఉండవంట. వాళ్ళందరూ బొల్లారో డెన్లో ఉన్నారు, నువ్వు ఫోన్ పెట్టే. సరే, ఈ టీవీలకు ఏదో ఒక న్యూస్ పబ్లిక్ చూపించకపోతే అన్నం అరగదట్టుంది. ఏమన్నా నువ్వు ఒక నిమిషం. హలో, టీవీ ఛానల్ నంబరా ఇది? అవును. ఎందుకు రాబాయ్ గా ఫాల్తూ న్యూస్ వచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు? అది కరెక్ట్ న్యూసే. అరే ఊకోరా బాయ్, అమ్మాయి బులోరగాని టెన్లా ఉంది. ఫోన్ పెట్టే. మన వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. పదండి వెళ్దాం. అజయ్ గడి కిడ్నాప్ చేసేయండి, గిడిగాడు కిడ్నాప్ చేసేయండి. మనకెందుకన్నా, మనం ఆ డెన్నికి వెళ్ళి అమ్మాయి ఉందో చూద్దాం. సరే పదన్నా. అమ్మాయి ఎక్కడరా అని చెప్తావా ముందు నాకు చెప్తావా? ఏ అమ్మాయి? నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి. ఎంత మంది అని తిరుగుతారా దాని చుట్టూ? ఉన్నది ఒక్కటి. 50 లక్షల కోసం తిరుగుతున్నా, ఇంతవరకు 50 పైసలు కూడా దొరకలే. మళ్ళీ మీరిద్దరు వచ్చారు చేతులు. టీవీలో నీ ఫోటో ఎందుకు వేస్తారు? 50 లక్షలు ఇస్తావా? ఎవరేశారు? కడుపు ఉబ్బరంగా ఉందన్న, పిసుకొస్తా. పుల్ల కూడా అసలు నీకు వదిలే సమస్య లేదురా. ఆగ్రా, అది పోషణ వాసన లేస్తుంది. వాడు పారిపోతున్నాడు, నువ్వు పర్మిషన్ ఇవ్వడం. నేను ఇటు పైకి వెళ్ళిపోతే సేఫ్. ఏడీడు ఉన్నట్టు ఎక్కడ పోయాడనా? నర్రబెట్టు పోయి చూసాడు. వీడికి జుట్టే కాదు, బుర్రకు లేదు. మమ్మీ ఇది వచ్చిందంటే కర్మ 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 నా కర్మ కర్మ. ఇప్పుడు దీనికి దొరికానంటే నా జీవితం కుడితులో పడ్డ ఎలకలైపోద్ది. ఏమ్రా మా వాళ్ళని కొడుతున్నావు? రాయింద్రాని తల్లి అమ్మాయిని వీడు నా పిల్లలతో సరసాలు ఆడుతున్నాడు. ఎవరనుకున్నావు? ఏ అమ్మాయిని లవ్ చేశానని ఈ గ్యాంగ్ నుంచి నన్ను బయటికి పంపించేసావో, ఏ అమ్మాయిని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నావో, ఏ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని నీతో ఛాలెంజ్ చేశాను, ఆ అమ్మాయి అన్నా. ఏంద్రా నీ ఎమోషన్ ఏంది? నీ అరుపులేంది? ఇంద్రా సినిమాలో చిరంజీవికి ఇచ్చిన ఇంట్రొడక్షన్ ఇచ్చావుందిరా. ఏంద్రా నీ బాధ? ఎవర్రా నువ్వు? నా మాజీ లవ్వర్. వీడెవడు? నా పెన్మిట్లే. పెళ్లి చేసేసుకున్నావా? ప్లేసులు మార్చా, ప్లాన్లు మార్చా. అయినా ఎలా వచ్చావురా? ఎలా వచ్చావు?
కళ్ళని చేసుకోవద్దు. నువ్వు వాళ్ళని వదలకపోతే నేనే పొడి చేసుకుంటాను. వద్దు, కళ్ళే నా లైఫ్. వద్దు వద్దు. అక్కడ ఏమవుతుందిరా? ఏమో అన్నా. నీకు దండం పెడతానే చూడు, వాళ్ళు కూడా అక్కడి నుంచి నవ్వుతున్నారు. ఇప్పుడు నన్ను వదిలేవంటే వాళ్ళ కాళ్ళ గిల్ల గడ్డ పట్టుకుని కారో లేకపోతే డబ్బో తెచ్చేస్తా, హ్యాపీగా వెళ్ళిపోదాం. ఏకుంటే సింహానికి దొరకకుండా జింక ఎంత దూరం పారిపోతుంది. ఐ లవ్ యూ. ఓకే డాన్ గారు కుప్పకూలిపోయాడు. డాన్ భయ్య లేరా రే, నీ మమ్మీ రే టీవీ టవర్ లా ఉండేవాడివి, కుప్ప కూలిపోయావు కదరా. బంగారు లాంటి బిడ్డ అతుక్కుపోయావు కదరా నేలకి. నాకు బెంచ్ కారు ఇస్తా అన్నావు, 50 లక్షలు ఇస్తా అన్నావు, లేచి ఇవ్వవా? నా పెళ్ళం వచ్చిందిరా రే, కారు చూపించకపోతే నలిపారేస్తుంది. ప్లీజ్ భయ్యా, డాన్ భయ్యా
ఓ డాన్ భయ్య ఈ నెల లేపాలి ఒరే ఈ నెల లేపాలి బొక్క బొర్ల పడ్డాడు